పిడుగురాజు నువ్వేనా? నువ్వు చెప్పుకునేది ఏదైనా ఉందా? ఏముందండి అయ్యా, మా బాబాయ్ అదే ఆ పిచ్చివద్దన మూడు చచ్చిపోయే ముందు పిడుగురాజా ఆ గోకులం పొలాలు తోటలు అన్నీ కూడా ఆ పిచ్చివద్దనం తదనంతరం నీయేరా, నోట్లో ఏలు పెడితే సేకలేనోడివి కొరకడం. అదేనండి అయ్యా, కొరకడం కూడా తెలియనోడివి ఎలా బతుకుతావు ఏంటో అని ఇదిగో ఇలా నా ఊళ్ళోనే తలెట్టి నాలక బయటెట్టి సూపు సీలింగ్ కెట్టి చచ్చిపోయాడు. సరే అప్పుడప్పుడు నా ఆస్తులు చూసుకుందాం కదా అని వెళ్తుంటే ఆ పిచ్చివద్దనం ఎస్వీఆర్ అనే రౌడీని పెట్టి నన్ను బెదిరిస్తుందండి అయ్యా. ఊరుకో అయినప్పటికీ నా క్లయింట్ పిడుగురాజు 5 ఎకరాల భూమి కబ్జా చేసి కమిట్ అయ్యావు. చెప్పు. ఐ మీన్ 5 ఎకరాల భూమి స్వాధీనపరచుకుని దాన్ని సేద్యం చేస్తుంటే కబ్జా చేశారంటే కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. అయితే ఆస్తులకి నిజమైన వారసుడు ఇతనేనంట. అవునండి అయ్యా. కాదు నేను. ఎవడాడు? నేనే నిజమైన వారసుడిని అంటున్నావు. ఎలా? ఇతనే ఆ ఆస్తులకి నిజమైన వారసుడు నిరూపించే డాక్యుమెంట్స్ యువర్ ఆనర్. ఏంటి మనకు బీచ్ పక్క ఇంకా బయలుదేరండి. నువ్వు ఉండరా, మరి నువ్వేమవుతావు అచ్యుతరాణి గారికి? సాక్ష్యం ఉందంటయ్యా, మా ఊరు ఎంపీటీసీ. ఎంపీటీసీ గారు ఆయన మీకు తెలుసా? ఆయన ఆడు అన్నాడు తెలీదు. ఉత్త ఎదవా పాండవ ముద్దస్తానని వాళ్ళమ్మ మేళ కాలు పడించుకోను కదా, అది చిన్నప్పుడు పారిపోయింది. ఆర్డర్. నో ఆర్డర్, నాకేం ఆకలేదు. ఆ ఎదవా అచ్యుతరామయ్య గారి మేనల్లుడు దాయాది కొడుకు. అన్ని అబద్ధాలు చెబుతావు. అసలు ఈ ఆస్తికి వారసులు ఎవరో ఆ వర్ధనమ్మ గారే స్వయంగా కోర్టుకు వచ్చి తెలియజేస్తే సరిపోతుంది కదా యువర్ ఆనర్. ఆ వర్ధనమ్మ గారు కోర్టుకు వచ్చి ఆస్తి ఎవరి పేరని రాస్తే వాళ్ళదే ఈ ఆస్తి. దట్స్ ఆల్. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అమ్మమ్మా అలా దొంగలా ప్రవేశించాడు. రాకిట్టమ్మా, నీతో కొంచెం మాట్లాడాలమ్మమ్మా. అలాగే ఉండు, కొంచెం పని ఉంది. అబ్బా పసుపు నీళ్ళగా పెడితే పెట్టేవు గానీ కొంచెం మాట్లాడమ్మమ్మా. ఒకసారి ఇస్తేనే. హాయ్ ఒక్క నిమిషం నా కళ్ళలోకి చూడు. ఆస్తి ఆస్తి నేను తీసుకోవడం ఇష్టమా, ఆ పిడుగురాజు ఎస్వీఆర్ మింగేయడం ఇష్టమా? అదేంటి కిట్టమ్మా అలా అంటావు? మరి మానవడివి వారసుడివి అని అంటాం వరకేనా? నువ్వు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్ళక తప్పదు. ఐ హావ్ టు గో అమ్మమ్మా. వెళ్ళి జీవితం అంతా బాధ పడుతూనే ఉంటానమ్మమ్మ, పడుతూనే ఉంటాను. అయ్యో మా అమ్మ నుంచి నాకు రావాల్సిన ఆస్తి ఎవడో పిడుగురాజు ఎంజాయ్ చేస్తున్నాడు అని. అలా అనుకు కిట్టమ్మా. ఆస్తి అంటే రూపాయలు డాలర్లు కాదమ్మమ్మ, అవన్నీ మా అమ్మ చిన్ననాటి జ్ఞాపకాలు. వాటి నాకు మా అమ్మకు కాకుండా చేస్తావా? నాన్నకు చెప్తా, నాటకాలేస్తా. నాకొద్దురా ఈ తులసి కోటలు దేవుళ్ళు, ఇవేమైనా నేను వెళ్ళేటప్పుడు నాతో వస్తాయా? ఎప్పటికైనా ఇవన్నీ వదిలిపెట్టి నేను వెళ్లాల్సిందేగా. నీకోసం ఇప్పుడే ఇచ్చేస్తాను, తీసుకో. నిజమా? ఏం కావాలో చెప్పు. రేపు మన కోర్టుకి వెళ్తున్నాం. వెళ్దావురా. ఏమయ్యా రాజనాల, ఆవిడకి ఏమైనా చెప్పాలా? నీ గురించి ఏం చెప్తే పిచ్చి ఆవిడకి అర్థం అవుద్ది. పొగలు వస్తుంటే చూడడానికని వచ్చా, నువ్వేమైనా కొంపకి నీకు పెట్టేవేమోనని. పెట్టినట్టే ఉంది. పొగలా? కొంప తీసి ప్యాలెస్ గాని కాలిపోవట్లేదుగా? ఏమైందిరా? ఐ బ్రదర్ డౌన్లోడ్ కమింగ్, టచింగ్ యువర్ లప్పం టప్పం. లప్పం టప్పం. మదర్సీ పుట్టింగ్ ఇన్ వెల్లో వాటర్. రే నువ్వు కాదురా ఏడవాల్సింది, నేను రా. ఏ యూనివర్సిటీలో చదివినా నీ ఇంగ్లీష్ నాకు అర్థం కాదురా.